ఈరోజు అత్యంత ప్రతిభావంతున్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చినాం మనం. కుగ్రామం నుండి కూకట్పల్లి యూనివర్సిటీ వరకు వారి ప్రయాణం సాగింది. ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు వారు. వారి యొక్క నేపథ్యం గురించి, వారు యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా వారి విధులు ఏమిటి, అకాడమిక్ సైడ్ ఏంటిది, దాని గురించి మాట్లాడడానికి వచ్చినాం. వారే ప్రొఫెసర్ జి వెంకటనరసింహారెడ్డి గారు. వారికి ఒకసారి నమస్కారం అండి. నమస్తే అండి. మీతోటి ఒక చిట్ చాట్ మాట్లాడడానికి వచ్చినాం సార్ ఈరోజు. ముందుగా మీ బాల్యం చెప్పండి సార్. మీరు బాల్యం ఎలా సాగింది, ఎక్కడ మీ 10th వరకు ఎక్కడ చదివారు, ఎలా సాగింది చెప్పండి. ముందుగా మీకు జీవితం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సో అది బాల్యం అంటే వరకటిపల్లి గ్రామం. సో ఫస్ట్ బాలశిక్ష టైప్లో సంఘంలో 1 సంవత్సరం స్కూల్లో చదివాను. తర్వాత వరకటిపల్లిలో 1 సంవత్సరం చదివాను. ఆ తర్వాత చౌటుప్పల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ అని, అక్కడ మళ్ళీ ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు చౌటుప్పల్లో చదివాను. 8th, 9th, 10th అట్ నల్గొండ వివేకానంద స్కూల్లో చదివాను. డిప్లొమా నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేశాను. తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసేస్తే ఐ గాట్ 42 ర్యాంక్. నేను ఆర్ఈసి వరంగల్లో బీటెక్ చేశాను. దట్ ఈస్ 92 to 96. తర్వాత 1 year పబ్లిక్ సెక్టర్ కంపెనీలో చేశాను. అది ఎంటెక్ ఆర్ఈసి సూరత్కల్లో ఎంటెక్ ఇన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చేశాను. అమీర్పేటలో ఉన్న కన్సల్టెన్సీలో ఎంసీ కన్సల్టెన్సీ అని ఒక 8 months వర్క్ చేశాను యాజ్ అ డిజైన్ ఇంజనీర్గా. ఆ టైంలో వీ యూస్ టు వర్క్ ఆన్ మినిస్టర్ క్వార్టర్స్, రోడ్ నెంబర్ 10 type 1, type 2 క్వార్టర్స్ అవి డిజైన్ చేసే అవకాశం నాకు వచ్చినప్పుడు యాజ్ ఏ డిజైన్ ఇంజనీర్గా ఎంసీ కన్సల్టెన్సీ నుంచి క్వార్టర్స్ డిజైన్ చేయడం. వెరీ నైస్. అది అయిపోయిన తర్వాత వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఒక 1 year పైన. 2000 సంవత్సరంలో జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫస్ట్ అనంతపూర్ ఫస్ట్ పోస్ట్. జేఎన్టీయూ యూనివర్సిటీ ఇదే, కాకపోతే పోస్టింగ్ అట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్లో ఒక 3 years 1 month వరకు అక్కడ చేశాను. ఆ తర్వాత ఇక్కడికి మన కూకట్పల్లి క్యాంపస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను. ఇది బ్రీఫ్గా బాల్యం ప్లస్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత మీరు ప్రిన్సిపల్ ఎప్పుడైనారు సార్? నేను ప్రిన్సిపల్ 2024 February 8th టేకెన్ చార్జ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకట్పల్లి క్యాంపస్. ఇప్పుడు ఏమనిపించింది మీకు ప్రిన్సిపల్ ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కావడం అంటే తమాషా కాదు, ఆషామాషి కాదు. ఏమనిపించింది? సో ఇట్స్ ఏ ఛాలెంజింగ్ వన్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనివర్సిటీ అట్మాస్ఫియర్, మోర్ స్టూడెంట్స్ విల్ బి మోర్ అవేర్ అబౌట్ ఆల్ ది థింగ్స్. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది ఒక ఛాలెంజింగ్. ఒక విధంగా ఆ ఛాలెంజింగ్ ఉన్న వల్లనే నాకు అవకాశం వచ్చిందేమో అనేసి కూడా నేను అనుకుంటాను. మాకు ఇక్కడ విద్యార్థులు ఆల్మోస్ట్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, ఎంఫార్మసీ అంతా కలిపి దాదాపు 6000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో 3500 నుంచి 3600 దాకా హాస్టల్స్లో ఉంటారు. సో మెయింటైనింగ్ హాస్టల్స్ ఈజ్ ఎ బిట్ ఛాలెంజింగ్ వర్క్. తర్వాత మీరు ఇప్పుడు ఈ జనరల్గా అప్పుడు ఆ టైంలో ఇంజనీరింగ్ సివిల్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ ఏఈ అట్లా సెటిల్ అయ్యేది. ఈ టీచింగ్ వైపు రావడానికి కారణం ఏంటి? యాక్చువల్గా బీటెక్లో నాకు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో. అక్కడ వెళ్ళి చూస్తే అట్మాస్ఫియర్ అదంతా ఏంటంటే నా మెంటాలిటీకి అంత సూటబుల్ కాదేమో అనిపించింది. సో మార్నింగ్ హడావిడిగా లేసేసి వెళ్ళిపోవడం, జాబ్ చేయడం, మళ్ళీ నైట్ వచ్చేసి పడుకోవడము. సో అక్కడ మన స్టైల్లో చేయడానికి కొంచెం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా అనిపించాయి. దెన్ ఐ థాట్ ఎంటెక్ చేసి డిజైన్ ఇంజనీర్గా ఉంటే బెటర్ ఏమో
అనేసి, ఎందుకంటే అంత ఈజీగా కాంప్రమైజ్ కాము కదా, దానివల్ల వీ హ్యావ్ టు ఫేస్ సర్టన్ ప్రెషర్స్ ఆల్సో. సో అందుకని మళ్ళీ ఎంటెక్ గేట్ రాసేసి ఐ వెంట్ టు ఆర్ఈసీ సూరత్కల్. అందులో ఎంటెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ చేశాను. అంటే మీకు టీచింగ్ సైడ్ లో కొంచెం ప్రేమ ఉంది లోపల మనసులో? అట్లా ప్లేమ్ అని ఏం లేదు. ఫస్ట్ సైట్ ఇంజనీరింగ్ చేయాలనేది ఒకటి, సివిల్ ఇంజనీరింగ్ అంటే మెయిన్ అనేసి అక్కడ ఉన్న సాధక బాధకాలని చూసిన తర్వాత సో మన మెంటాలిటీకి అంత సూటబుల్ కాదేమో అనిపించింది. దెన్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ డిజైన్ ఫీల్డ్. అన్ని రంగాల్లో ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. డిజైన్ కూడా అబౌట్ 8 months నేను ఎంసీ కన్సల్టెన్సీలో చేశాను. సో ఆ డిజైన్ ఇంజనీర్ కూడా బాగానే ఉంది, ఐ హ్యావ్ ఎక్స్పోజర్. ఆ తర్వాత టీచింగ్ ఫీల్డ్కి వచ్చాము. టీచింగ్ ఫీల్డ్ కొంచెం బెటర్ అనిపించింది. జనరల్గా ఇఫ్ యూ సాటిస్ఫై ది స్టూడెంట్స్ ఇన్ టీచింగ్, I felt this is the best job where we have a lot of scope for self-development, even for the development of students also. We can motivate the students. వాళ్ళకి కావాల్సిన విధంగా చెప్పేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళని తీర్చిదిద్దినట్టు ఉంటుంది. సో కాబట్టి ఇది బెటర్ ఆప్షన్ అనేసి అనుకున్నాను. అండ్ ఈవెన్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేసినప్పుడు కూడా ఐ ఫెల్ట్ హ్యాపీ. ఈవెన్ నాకు జేఎన్టీయూలో జాబ్ వచ్చినప్పుడు దే ఆఫర్డ్ మీ 5 increments. సో అప్పుడు ఆలోచన చేసి ఒక 1 week టైం తీసుకొని దెన్ ఐ జాయిన్ ఇన్ జేఎన్టీయూ. ఇది గవర్నమెంట్ కదా, మోర్ స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో సో ఐ జాయిన్ జేఎన్టీయూ ఇన్ 2000. అప్పట్లో జేఎన్టీయూ కుకట్పల్లి యూనివర్సిటీ అంటే ఒక బాగా ఒక బ్రాండ్ ఉంటుంది అప్పట్లో. ఆ బ్రాండ్ అదే కొనసాగుతున్నా సార్ ఇప్పుడు? కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇదివరకు ఎంసెట్ అనేది ఇప్పుడు మనం వెబ్సైట్ అంటున్నాము. వెబ్సైట్ లో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు దే విల్ ప్రిఫర్ ది జేఎన్టీయూ యాజ్ ఏ ఫస్ట్ చాయిస్ ఇప్పటికి కూడా. సో ఉన్నాయి అంటే టాప్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ జేఎన్టీయూ అండ్ ఓయూ, ఇందులో కూడా దే విల్ ప్రిఫర్ జేఎన్టీయూ యాజ్ ఏ ఫస్ట్ చాయిస్ బికాస్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ. సో వీ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్. సో మా దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకున్నా కూడా ప్లేస్మెంట్ వైజ్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ 52 lakhs స్టూడెంట్. అండ్ విచ్ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. అదే కంప్యూటర్ సైన్స్ లో యావరేజ్ శాలరీ ఆల్మోస్ట్ 13+ lakhs యావరేజ్ శాలరీ. ఈవెన్ మీడియం శాలరీ కూడా 13+ lakhs. ఓవరాల్ గా అన్ని బ్రాంచ్లు కలిపి చూసుకున్నా కూడా మాకు ప్లేస్మెంట్ ఆల్మోస్ట్ 62% వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. యావరేజ్ శాలరీ ఆల్ బ్రాంచెస్ పుట్ టుగెదర్ ఆల్సో 8.3 lakhs శాలరీ. సో ఆ విధంగా కూడా స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ జేఎన్టీయూ. అంటే ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందా ఈ ప్యాకేజీలకు సంబంధించి? మిగతా బ్రాంచెస్ కూడా సివిల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ అట్లా ఉంటుందా? అన్ని బ్రాంచ్లకి యాక్చువల్గా అవసరం. ఇప్పుడు కంట్రీ డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఏది చేయాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రిసిటీ కావాలి ఇప్పుడు. సో కన్వెన్షనల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అన్ని ఆస్పెక్ట్స్లో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదంటే మనకు ఏం చేయలేము, జీవనమే లేదు. కాబట్టి అది ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్, ఒక ప్రోడక్ట్ రావాలంటే మెకానికల్ ఈసీఈ వాళ్ళు లేనిది ఏం జరగదు. సో ఇవన్నీ ఇంపార్టెంటే. కాకపోతే ఈ మధ్య మరీ కోవిడ్ తర్వాత కొంచెం యాటిట్యూడ్ ఏంటంటే సాఫ్ట్వేర్ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసేసి, జనరల్గా సాఫ్ట్వేర్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే విల్ డూ ఫారిన్ ప్రాజెక్ట్స్, దే విల్ గెట్ ఇన్ dollars. సో దే కెన్ పే ఇన్ బెటర్ ప్రైస్, బెటర్ శాలరీ. ఎందుకంటే డాలర్స్లో వస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ శాలరీస్ కొంచెం బాగుంటాయి కాబట్టి పిల్లలు కానీ, ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో కోర్ బ్రాంచెస్ ఆర్ ఈక్వల్లీ గుడ్. కోర్ బ్రాంచెస్లో సాఫ్ట్వేర్కి తేడా ఏంటంటే, కోర్ బ్రాంచెస్లో మీకు స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉంటుంది. ఒక 5 years 10 years అయిన తర్వాత దే మే క్రాస్ ఈవెన్ ది సాఫ్ట్వేర్ జాబ్ శాలరీ. అదే సాఫ్ట్వేర్లో అయితే ఏంటంటే స్టార్టింగ్ శాలరీయే బెటర్ ఉంటుంది, ఆ తర్వాత 10 ఏళ్ళకి సాచురేషన్కి వచ్చేస్తుంది. సో అది డిఫరెన్స్. కాకపోతే ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఏంటి బెనిఫిట్ అనే యాంగిల్లో చూస్తున్నారు కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ సాఫ్ట్వేర్. అదర్వైజ్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్
ఇన్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. అన్ని బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ లో ఉన్న ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, సో దే విల్ గెట్ జాబ్ ఆర్ దే కెన్ గో ఫర్ స్టార్ట్అప్స్, ఇండస్ట్రీస్, ఎంటర్ప్రెన్యూర్ వెళ్ళొచ్చు. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. సో ఈ మధ్య మా విద్యార్థులు చాలా మంది స్టార్ట్అప్స్ మీద ఎక్కువ ఫోకస్ కూడా చేస్తున్నారు. అండ్ ఫ్యూ సక్సెస్ స్టోరీస్ ఆల్సో దేర్ ఇన్ అవర్ క్యాంపస్. మొన్న ఈ పిల్లల జైనింగ్ అప్పుడు సివిల్కి వేరే ఈ బ్రాంచ్లకు మొత్తం ఫిలప్ కాలేదని పేపర్లో చూస్తున్నాం, నిజమేనా సార్ అది? అయితే ప్రైవేట్ కాలేజీలో ఫిలప్ కాకపోవచ్చు, బట్ మా యూనివర్సిటీ కాలేజెస్లో ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిలప్ అయ్యాయి. మా ఈవెన్ ఒక సీట్ కూడా వేకెంట్ లేదు. సో క్యాంపస్ యూనివర్సిటీ కాలేజెస్లో వీ హ్యావ్ గుడ్ ఫ్యాకల్టీ అండ్ కంపేరింగ్ టు ది అదర్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అక్కడితో పోలిస్తే మా దగ్గర ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. సో ఆన్ పార్ విత్ కోర్ బ్రాంచెస్ తీసుకుంటే ఆన్ పార్ విత్ మెనీ ఎన్ఐటీస్, ఐఐటీస్ లెవెల్లో ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ మాకు కొంచెం ఏంటంటే రిక్రూట్మెంట్ ఒక 15 ఏళ్ళ నుంచి లేదు, అయినా కూడా ఉన్న ఫ్యాకల్టీ దే ఆర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. సో బయటతో కంపేర్ చేస్తే టీచింగ్ కానీ వాళ్ళ క్యాపబిలిటీ కానీ సో స్టూడెంట్స్ యూజ్ చేసేసుకోవడానికి ఎక్కువ అవకాశం. అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ అన్ని పోస్టులు ఫిల్ అయినాయి, టీచింగ్ వేకెన్సీస్ అంటే మాది లాస్ట్ రిక్రూట్మెంట్ 2010లో అయింది. సో వీఆర్ ట్రయింగ్ టు ఫిల్, యూనివర్సిటీ ఈజ్ ట్రయింగ్ దర్ లెవెల్ బెస్ట్ టు ఫిల్ ది పోస్ట్. మేబీ రీసెంట్ గవర్నమెంట్ కూడా సో యూనివర్సిటీలో పోస్ట్ ఫిల్అప్ చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అది ఫిలప్ చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటుంది, ఇంకా చాలా బెటర్ ఉంటుంది. ఇప్పటికీ ఏంటంటే దాంట్లో ఎక్కడైతే ఫ్యాకల్టీ తక్కువ ఉంటారో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని తీసుకుని వాళ్ళతో నడిపిస్తున్నాము. కానీ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది, బెటర్ టీచింగ్ ఉంటుంది, మోర్ డెడికేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి వన్స్ ఇక్కడ జాబ్ జాయిన్ అయిందంటే సో వాళ్ళు సర్వీస్ అంతా ఉంటాం కాబట్టి డెడికేటెడ్గా చేయడానికి ఉంటుంది. అది ఒకటి డిఫరెన్స్. అదర్వైజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలు కూడా మా దాంట్లో దాదాపు సగం మంది దాకా పిహెచ్డి హోల్డర్స్. వాళ్ళకు శాలరీస్ బాగానే ఉంటాయి అసలు? వాళ్ళకు ఎట్లా ఉంటుంది? కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా శాలరీ బాగానే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ ఇప్పుడు పిహెచ్డి హోల్డర్స్ అయితే 43,000 ఆ రేంజ్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇస్తుంది. ప్రెసెంట్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ జియో 2 ఇచ్చారు ఈ మధ్య, దాన్ని బేస్ చేసుకుని ఇంక్రిమెంట్ కూడా ఇస్తున్నాము. తర్వాత మీరు ఇప్పుడు ప్రిన్సిపాల్ మీకు ఆర్డర్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు? ఇంత పెద్ద యూనివర్సిటీలో 6,000 మంది స్టూడెంట్స్ కి న్యాచురల్ గా ప్రిన్సిపల్ పోస్ట్ అనేది కొంచెం కీలకమైన పోస్ట్. ఎందుకంటే వీ హ్యావ్ టు హ్యాండిల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో స్టాఫ్ అండ్ వీ హ్యావ్ టు రన్ ఎన్ ఇన్స్టిట్యూట్. సో యూనివర్సిటీలో చాలా కీలకమైన పదవులు ఉంటాయి, అందులో ప్రిన్సిపల్ పోస్ట్ అనేది చాలా కీలకమైనది. సో చాలా మంది ఇది ఒక అదృష్టంగానే భావిస్తారు ఈ అవకాశం రావడం అనేది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఛాలెంజింగ్ పోస్ట్ కూడా. కాకపోతే నేను ప్రిన్సిపల్ కంటే ముందు వైస్ ప్రిన్సిపల్ కూడా ఒక 1 year పైన చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ వైస్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు కొంచెం వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ ఎగ్జామ్ రిలేటెడ్, ఈవెన్ వాల్యుయేషన్, ఆన్లైన్ వాల్యుయేషన్ ప్లాన్ చేసాము. ఆన్లైన్ వాల్యుయేషన్లో కూడా వీ డిడ్ క్వశ్చన్ వైజ్ సో దట్ యూనిఫామిటీ ఉంటుందనేసి. సో సమ్ ఆఫ్ ద రిఫార్మ్స్ కొంచెం అవి చేసేస్తే కొంచెం ఫ్యాకల్టీకి బెటర్ అయింది, ఇన్స్టిట్యూట్ కూడా బెటర్ అయింది. సో దాంతో అప్పుడు ఉన్న వీసీ గారు ఆ టైంలో కొన్ని చేంజెస్లో మనకు ప్రిన్సిపల్ అవకాశం ఇచ్చారు. స్టూడెంట్స్ జనరల్గా చదువుకునే కాలంలో వాళ్ళకి చెప్పినటువంటి సబ్జెక్ట్ ప్రొఫెసర్స్ తర్వాత ఆ టైంలో ఎవరు ప్రిన్సిపాల్ అనేది ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ. అప్పుడు మీ చదువుకున్నప్పుడు కానీ మీ చదువుకున్నప్పుడు కానీ ఆ హెడ్ ఎవరు, డిపార్ట్మెంట్ ఎవరు, టీచ్ చేసిన బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆ రకంగా ఒక రకంగా మీ చిన్న ఏజ్ లో వచ్చినట్టే మీకు పదవి. ఆఫ్ కోర్స్. అంటే ఇక్కడ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఎ క్యాపబిలిటీ టు హ్యాండిల్ ది స్టూడెంట్స్ along with in addition to the staff. సో నేను ఏంటంటే స్టూడెంట్స్ హ్యాండ్లింగ్ విషయంలో హాస్టల్ వార్డెన్గా ఒక 2 years చేశాను. ఐ వర్క్ హియర్ యాజ్ ఏ హాస్టల్ మేనేజర్. అంటే జనరల్ మా దగ్గర హాస్టల్ మేనేజర్ అంటాం, ఇట్స్ లైక్ చీఫ్ వార్డెన్. ఒక 2 years చేశాము. ఈవెన్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎగ్జామినేషన్ గా చేశాము. సో ఎగ్జామినేషన్ బ్రాంచ్ చేసినట్టే సో వీ హ్యావ్ టు గెట్ ద థింగ్స్ డన్ విత్ ఫ్యాకల్టీ. అదే హాస్టల్ చేసినామంటే వీ హ్యావ్ టు కన్విన్స్ ది స్టూడెంట్స్ వాళ్ళ
ఇబ్బందులు ఏమైనా ఉంటే సాధ్యమైనంత వరకు ఇమీడియట్గా తీర్చడానికి ప్రయత్నం చేయాలా. సో పిల్లలు వాళ్ళకి ఏదైనా తెలిసి తెలియని ఏజ్ ఉంటుంది, కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ మనకు వార్డెన్గా చేసినప్పుడు అలవాటు అయిపోయాయి. సో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎగ్జామినేషన్ కానీ వైస్ ప్రిన్సిపల్ చేసినప్పుడు వీ హ్యావ్ టు డీల్ విత్ ది ఫ్యాకల్టీ, ఈవెన్ సీనియర్ ఫ్యాకల్టీ ఆల్సో విల్ బి దేర్, and most of the faculty in JNTU are busy with academic, administration and other works. ఎందుకంటే వీ హ్యావ్ టు క్యాటర్ టు ది ఈవెన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా అడ్మినిస్ట్రేషన్లో యూనివర్సిటీ తీసుకుంటూ ఉంటుంది, అందరూ అడిషనల్ డ్యూటీస్లో ఉంటారు. సో మేము రిజల్ట్స్ డిక్లేర్ చేయాలన్న వాళ్ళందరినీ కలుపుకొని పనిచేయాల్సి ఉంటుంది. అంటే మీరు అది బాగా పనికొచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. అంటే అదే మీరు జనరల్గా యూనివర్సిటీలో ఉన్నటువంటి కీ పోస్ట్ని దాదాపు చేసిండ్రు, చేసిన తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు. అవును. మీరు హాస్టల్ చీఫ్ వార్డెన్గా పనిచేసినప్పుడు ఈ మెను భోజనాల విషయంలో, కర్రీస్ విషయంలో పిల్లల నుంచి కంప్లైంట్స్ వచ్చేదా సార్ ఏమన్నా? హాస్టల్ అంటే కంప్లైంట్స్ అనేది కామన్, ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. అందులో ఇప్పుడు వంట అనేది ఒక 500-600 మంది కలిపి చేస్తూ ఉంటాము. సో మన ఇంట్లో అయితే ఏంటంటే లిమిటెడ్ 5-6 మందికి చేస్తాం కాబట్టి కొంచెం టేస్టీగా అనేది ఉంటుంది. ఇనిషియల్గా బాగానే అనిపిస్తుంది, ఒక నెల 2 నెలలు అయ్యేసరికి వాళ్ళకి కొంచెం బోర్ అనిపిస్తుంటుంది. కానీ మా దగ్గర ఏంటంటే వీ ట్రీట్ హాస్టల్స్ యాజ్ స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టల్స్, ఫ్యాకల్టీ విల్ సపోర్ట్. సో మెను అవన్నీ స్టూడెంట్సే డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళ మెను ఎవ్రీ మంత్ కావాలంటే దే కెన్ చేంజ్ ద మెను. సో మొత్తం బిల్ ఎంత వస్తుందో డివైడ్ చేసేసి వేసేస్తాం స్టూడెంట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్, ఆ టైప్లో ఉంటుంది. బట్ స్టూడెంట్స్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం వీ నీడ్ టు సీ ఫ్రమ్ ది, అంటే ఎంపతి కొంచెం చూపించగలిగితే జనరల్లీ దే విల్ గెట్ సాటిస్ఫైడ్. అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మన రూరల్ బ్యాక్గ్రౌండ్ నేను ఉన్నది, అండ్ జనరల్గా మనం వ్యవసాయ ఫ్యామిలీ, సో అందరితో ఎలా ఉంటాము ఏంటి తెలుస్తుంది. కొంచెం ఆ ఎంపతి అనేది మేబీ బై న్యాచురల్గా వచ్చేసి ఉంటుందేమో అనేసి, సో దాన్ని మనం ఎంపతి కొంచెం చూపించామంటే స్టూడెంట్స్ విల్ బీ హ్యాపీ అండ్ దే విల్ రిమెంబర్ ఆల్సో. మనం వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయగలిగినాము, ఒకవేళ చేయగలిగినాం అనుకోండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని వెంటనే సాల్వ్ చేయలేము, కొన్ని వెంటనే సాల్వ్ చేయగలిగి చేసేసామనుకోండి, కొంచెం టైం పడుతున్నా కూడా దే విల్ అండర్స్టాండ్. సో అండ్ గ్రోన్ అప్ చిల్డ్రన్ కాబట్టి దే కెన్ అండర్స్టాండ్. అప్పుడు మీరు హాస్టల్ చీఫ్ వార్డెన్ ఉన్నప్పుడు ఏమైనా నెగిటివ్లు కనపడాయి ఎప్పుడన్నా మీ సార్ ఆ టైంలో? ఏమైనా ఇష్యూస్ అయినాయి? ఏమైనా ఇష్యూస్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా క్లీన్లీనెస్ కానీ, ఏదైనా ఫుడ్ సరిగ్గా టేస్ట్ ఇలాంటివి తప్పితే మేజర్ ఇష్యూస్ ఏముండదు. మాకు మేజర్ ఛాలెంజ్ ఏదంటే మెస్ బిల్లు. సో ఆ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి హ్యాండ్లింగ్, ఎందుకంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఎందుకంటే స్టూడెంట్ రన్ మెస్ కాబట్టి స్టూడెంట్స్ పే చేస్తేనే మనం హాస్టల్ రన్ చేయగలుగుతాం. సో వాళ్ళని పే చేయాలంటే కొంతమంది ఒక 20% వరకు పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఎవరైతే కట్టగలరో వాళ్ళని కొంచెం వాళ్ళు ఎంతవరకు పే చేయగలరో చేసేయడం, ఈ లోపు స్కాలర్షిప్ శాంక్షన్ అయ్యేటట్టు గవర్నమెంట్ లెటర్ రాయడము, ఆ స్కాలర్షిప్ తెచ్చేసి అక్కడ కొంచెం ఎక్కడన్నా వీళ్ళు ఫీజు పే హాస్టల్ మెస్ డ్యూస్ పే చేయక హాస్టల్ క్లోజ్ చేసే సిచ్యుయేషన్ రాకుండా చూసుకోవడం అనేది ఛాలెంజింగ్ ఇష్యూ. సో బట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ మేము వీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. సో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. అదర్వైజ్ ఏంటంటే మనం ఒక కొంచెం లీనియన్స్ వదిలేసాం అనుకోండి, వాళ్ళు డ్యూస్ పే చేయరు, దాంతో అమౌంట్ లేకపోతే రన్ చేయలేము. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. తర్వాత ఈ మీరు క్లాస్ తీసుకుంటారా సార్? మీరు క్లాస్ తీసుకోవాలి యాజ్ పర్ ఏఐసిటీ నామ్స్. మనకి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే జనరల్గా ఓన్లీ 2 periods వరకే మనకు రిలాక్సేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాకల్టీ రెస్పెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ దే హ్యావ్ టు టేక్ ది క్లాసెస్. ఒక 2 periods వరకే ఎగ్జామ్షన్ ఉంటుంది. ప్రిన్సిపల్ అంటే జనరల్ ఒక సబ్జెక్ట్ తగ్గిస్తాము. నౌ విల్ టేక్ 1 subject అండ్ 2 theory subjects అండ్ 1 lab తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్. యాక్చువల్గా మనకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్రెషర్కి క్లాస్కి వెళ్ళి వచ్చామనుకోండి, చాలా హాయి ఉంటుంది, అది ఒక హ్యాపీగా ఉంటుంది, అది ఒక రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫ్యాకల్టీ విల్ ట్రై టు టేక్ ది క్లాసెస్. యూనివర్సిటీలో ఏ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా అందరూ క్లాసులు హ్యాండిల్ చేయాల్సిందే. అండ్ దట్ ఈస్ ఇన్ అదర్ వర్డ్స్ ఏ రిలాక్సేషన్ ఫర్ దెమ్. క్లాస్ రూమ్లో చెప్పే పిల్లలు మంచిగానే వింటారా సార్? ఏమైనా అడమెంట్ ఉంటారా? లేదు, మా దగ్గర అంటే ఇక్కడికి వచ్చేదంతా కొంచెం టాప్ స్టూడెంట్సే ఉంటారు. అడమెంట్గా ఉండేది ఏముండదు.
వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, సో దే విల్ అటెండ్ ద క్లాసెస్ ఆల్సో వెరీ సీరియస్. రైట్. వాళ్ళకి మనం బాగా చెప్తున్నాం అంటే క్లాస్ ఫుల్ స్ట్రెంత్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే మా దగ్గర ఏముండవు. ఏమంటే ఏదో సినిమాలో చూపించినట్టు అలాంటి అయితే ఏమి ఉండవు. తర్వాత ఈ ర్యాగింగ్ ఉంటుందా సార్ మీ యూనివర్సిటీలో? ర్యాగింగ్ నెగ్లిజిబుల్ అండి, అసలు ప్రెసెంట్ ఏం లేదు అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్ట్రింజెంట్ యాక్షన్. ర్యాగింగ్ ఏదైనా చేశారంటే ఇమీడియట్ గా వి విల్ ఆల్సో సస్పెండ్ ఫ్రమ్ ది హాస్టల్ అండ్ కాలేజ్ డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ. అన్ని బోర్డులు పెట్టేసి ఉంటాము. లాస్ట్ 10 years నుంచి అసలు ర్యాగింగ్ ఏముండదు. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ర్యాగింగ్ లాగా కొంతమంది ప్రొజెక్ట్ చేయడం తప్పితే ప్రెసెంట్ ర్యాగింగ్ లేదు. పిల్లలు కూడా దే ఆర్ ఫోకస్డ్ నవ్వు వాళ్ళ క్యారియర్ మీద నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కాబట్టి దే విల్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్. ఈ చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ ఎందుకు అన్న యాటిట్యూడ్ లో ఉంటది. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళ స్టూడెంట్స్ కదా ఉన్నాయిని ఏదన్నా అలాంటివి ఉంటాయి. అలా ఉంటే వి విల్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ యాజ్ పర్ ది నార్మ్స్. ఈ యూనివర్సిటీ నుంచి టాప్ లెవెల్ అయినటువంటి స్టూడెంట్స్, హై లెవెల్ సివిల్ సర్వీసెస్ కానీ అట్లా ఉన్నారా మీ స్టూడెంట్స్? చాలా మంది ఉన్నారు. మా అల్యూమిని, దేర్ ఆర్ సో మెనీ అల్యూమిని ఆర్ దేర్ ఇన్ సివిల్ సర్వీసెస్. IAS ఆఫీసర్స్ ఉన్నారు. ఈవెన్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను రీసెంట్ గా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కండక్ట్ చేశాం లాస్ట్ మంత్ 21st and 22nd. We invited them also. మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఒకతను రిటైర్ అయ్యారు. అండ్ డిఫెన్స్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారు. అండ్ ఈవెన్ ఫార్మర్ DGP మహేందర్ రెడ్డి ఆల్సో అవర్ అల్యూమిని. అండ్ ప్రెసెంట్ DGP జితేన్ రెడ్డి గారు కూడా మా అల్యూమిని. డిఫరెంట్ స్టేజెస్ UGO PGO ఎక్కడో ఉన్నారు. అండ్ దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్. చాలా మీ పర్సనల్ స్టూడెంట్స్ ఉన్నారా? మా సివిల్ స్టూడెంట్స్ లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో చాలా మంది ఉన్నారు. అండ్ సమ్ ఆర్ ఇన్ ఇండస్ట్రీస్. సివిల్ సర్వీసెస్ లో అయితే సివిల్ స్టూడెంట్స్ లేరు. ఇప్పుడు సివిల్ ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీస్ ఉంటుంది కదా, మన సివిల్ ఇంజనీరింగ్ సైడ్స్ ఉంటుంది కదా, సివిల్ ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఇంజనీరింగ్ సర్వీస్ లో కొంతమంది ఉన్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అండ్ 1 మెటలర్జీ స్టూడెంట్ గాట్ సెలెక్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఉన్నారు. స్టూడెంట్స్ అంటే కొంతమంది దే విల్ ఫోకస్ ఆన్ సివిల్ సర్వీసెస్. మాక్సిమం దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సాఫ్ట్వేర్ జాబ్స్, హై ప్యాకేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండ్ అలా ఉంది కాబట్టి అలా కొంతమంది సర్వీస్ మూటో కొంచెం ప్యాషన్ టువర్డ్స్ ది సర్వీస్ అలాంటి ఉన్న వాళ్ళు దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది సివిల్ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇప్పుడు మీ స్టూడెంట్ లైఫ్లో అంటే మీ కాలేజ్ లైఫ్ కానీ ఇంజనీరింగ్ లైఫ్ కానీ మీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ఎవరన్నా మంచి పై లెవెల్కి వెళ్ళి బాగా ఉన్నత అధికారిగా ఉండి అట్లా ఉన్నారా అండి ఎవరన్నా మీ ఫ్రెండ్స్? ఉన్నారు. మా క్లాస్మేట్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఇన్ నౌ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ లో ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రైల్వేస్ ఉండే ఇంజనీరింగ్ సర్వీసెస్ రాసి ఈ రిజైన్డ్ అండ్ నౌ ఈ స్టార్టెడ్ హిస్ ఓన్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ ఇన్ బెంగళూరు, సురేష్ అనేసి. అండ్ సమ్ ఆఫ్ దే ఆర్ ఇన్ ప్రైవేట్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు. అండ్ మా క్లాస్మేట్స్ చాలా మంది US లో దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా ఉన్నారు. మీకు చాలా అత్యంత సన్నిహితమైన స్నేహితులు అంటే ఎవరున్నారు మీకు అట్లా ఫ్రెండ్స్? అప్పటి నుంచి ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూటీ ఉండేవారు? చాలా మంది ఉంటారు కానీ కొంచెం మీకు అత్యంత దగ్గర ఎక్కువ డిప్లొమాలో నుంచి ఎక్కువ మనకి ర్యాపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో డిప్లొమాలో ఒక 3-4 ఉంటారు. అండ్ బీటెక్ లో ఒక 5-6 దాకా ఉంటారు. ఇప్పటికీ ర్యాప్ నడుస్తుంది. ఇప్పటి ర్యాప్ ఉంటుంది. రెగ్యులర్లీ వి విల్ బి ఇన్ టచ్. వెరీ నైస్. అండ్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వాట్సాప్ వచ్చాయి కాబట్టి గ్రూపులు ఉంటాయి. సంబడి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే వస్తున్నామంటే వీ విల్ హ్యావ్ ఎ గెట్ టుగెదర్. సో దట్ ర్యాపోర్ట్ ఈస్ దేర్ అండ్ వీఆర్ మెయింటైనింగ్. నైస్. మాక్సిమం ఏంటంటే ఎంటెక్ జస్ట్ 1.5 year ఉండేది. ఎంటెక్ గ్రూప్ అంత యాక్టివ్ గా లేదు కానీ సో డిప్లొమా గ్రూప్, బీటెక్ గ్రూప్స్ ఆర్ వెరీ యాక్టివ్. ఇప్పుడు మీ యూనివర్సిటీలో అప్పుడప్పుడు ఈ పేపర్ లీకేజ్ అని వస్తుంటుంది సార్. అప్పుడు పేపర్లు వేరే దిద్దిరని
ఏదో గ్యాంబ్లింగ్ చేసినట్టు వస్తుంది, నిజమేనా అది? ప్రజెంట్ పేపర్ లీకేజ్ అనే ఛాన్సెస్ మా దగ్గర ఉండవు. ఎందుకంటే మా కాలేజ్ అయితే మాది ఆటోనమస్ కాలేజ్, మేము ఇక్కడే సెట్ చేసి వెంటనే చేసేస్తాము. ఈవెన్ మా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు మా సిస్టమ్ ఏంటంటే ఆన్లైన్ ఈడిఈపి సిస్టమ్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ లో ఉంటుంది. ఒక 1 hour ముందే దే హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ దే హ్యావ్ టు టేక్ ప్రింట్అవుట్. సో అది ఉండదు. కాకపోతే పిల్లలు అక్కడక్కడ ఏంటంటే కాపీ కొట్టడము, చిట్టీలు కొట్టడము ఇట్లాంటి అక్కడ స్టూడెంట్స్ జరుగుతుంటాయి. సో దానిపై డిసిప్లినరీ యాక్షన్ అయితే తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది అంతగా లేదు. ఇప్పుడు మేము సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు we heard it. ఆఫ్టర్వర్డ్స్ మేము ఇప్పుడు ఈ ప్యాకెట్స్ లో పంపించడం ఇవన్నీ మానేసాము. వీఆర్ ఫాలోయింగ్ ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ లో పంపిస్తాము. మీ యూనివర్సిటీలో కో ఎడ్యుకేషన్ కదా సార్? అది కో ఎడ్యుకేషన్ కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారట బాగా. పర్టికులర్ గా ఈ మధ్య పేపర్లలో, యూట్యూబ్లలో, అక్కడక్కడ ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తుంది, కుకట్పల్లి ఏరియాలని వస్తుంది. మీ యూనివర్సిటీలో అట్లాంటివి ఏమైనా కనపడతాయా? అలాంటివి ఏం లేవండి, అంతకేముండదు. ఇప్పుడు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ క్యారియర్. అంటే ఇప్పుడు అంటే ఇన్ఫెక్టియస్ స్టేజ్ ఏమన్నా టైప్ లో కొంచెం ఏమైనా అట్రాక్షన్ ఆ టైప్ లో ఉంటే ఉండొచ్చేమో, కానీ అంత మా దృష్టి కానీ వాళ్ళ పేరెంట్స్ దృష్టి దాకా వచ్చేంత ఉండదు. అక్కడక్కడ చిన్నగా కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి ఆ క్లోజ్నెస్ అది ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దేర్ ఆర్ సమ్ కేసెస్ ఆల్సో అయిపోయినాక, జాబ్ లో జాయిన్ అయినాక మ్యారేజ్ చేసుకున్న కేసెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లివింగ్ రిలేషన్షిప్ అనేది దట్ వి హావ్ నాట్ హర్డ్ ఇన్ ది క్యాంపస్. అది జనరల్ గా ఎక్కువ జాబ్స్ జాయిన్ అయినాక వింటున్నాం. జనరల్ గా ఇప్పుడు జాబ్స్ జాయిన్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండాలని ఇక్కడ చదువుకునే టైంలో లేదు. చదువుకునే టైంలో మా దగ్గర అంత టైం ఉండదు వాళ్ళకి. సో అంత టైం ఇవ్వం మేము. సో తర్వాత మీకు హై స్కూల్ లెవెల్ నుంచి కానీ, డిగ్రీ లెవెల్ నుంచి కానీ, లేదా ఇంజనీరింగ్ లెవెల్ కానీ ఈ టీచర్ వల్ల నాకు ఇక్కడ ఇన్స్పైర్ అని అనిపించింది తర్వాత మీకు? డెఫినెట్లీ. సో అది కామన్, ఎనీ స్టూడెంట్ విల్ గో త్రూ దట్ ఫేస్. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ ఉండే 5 Makhtar అండి. సో 5 Makhtar. సో బాగా టీచ్ చేసేవాడు. మ్యాథ్స్ లో ఐ యూస్ టు గెట్ ఫుల్ మార్క్స్, 100 ఆ టైప్ లో 10th class వరకు. సో ఈ ఇన్స్పైర్డ్ మీ అలాట్. సో ఆయన చేయబట్టి యాక్చువల్ గా డిప్లొమా అయితే వెంటనే జాబ్ వస్తుంది. అప్పుడు మనకు పెద్ద అవగాహన లేదు, ఇది ఇంజనీరింగ్ అంటే ఏం లేదు. మన ఫ్యామిలీలో పెద్ద జాబ్ చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పెద్దగా ఎవరు లేరు. సో అతను ఏంటంటే డిప్లొమా చేస్తే మీకు వెంటనే జాబ్ వస్తుంది అనే టైప్ లో ఏదో అనేసి అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, అట్లా వచ్చేసాము. ఆయన ఈ ఇన్స్పైర్డ్ మీ అలాట్. తర్వాత డిప్లొమాలో కూడా నాకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని ఉండేవాళ్ళు, కేవీ రంగాచారి. చాలా బాగా టీచ్ చేసేవారు. కేవీ రంగాచారిని మేజర్ సబ్జెక్ట్స్ అన్ని ఆయన చెప్పేవారు, కీలకమైనవి. నరసింహరావు గారని అదర్ లెక్చరర్ ఈజ్ దేర్. సో స్వామి గారని. డిప్లొమాలో ఐ వాజ్ అ టాపర్. ఈవెన్ స్కూల్లో కూడా 1 to 7th ఫస్ట్ ర్యాంక్ ఉండేది, 8th to 10th మేబీ 5th 6th ఆ టైప్ లో ఉండేది. అగైన్ డిప్లొమాలో ఐ వాజ్ అ టాపర్ ఇన్ ది కాలేజ్. సో అక్కడ మా బ్యాచ్ కూడా బాగానే ఉండేది, టీచింగ్ కూడా బాగానే ఉండేది. సో ఆ తర్వాత ఆర్ఎసి వరంగల్లో కూడా మంచి టీచర్స్, ఫ్యాకల్టీ చాలా బాగుండేవాళ్ళు. సో ఈవెన్ ఇంకా ప్రజెంట్ కూడా నేను ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ టీచర్స్. వెరీ గుడ్. అది మామూలుగా నేను కాల్ చేసుకుంటాను ఎప్పుడన్నా విషెస్. సో దట్స్ కామన్. ఇప్పుడు ఆర్ఈసీ అన్నప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది. ఆర్ఈసీలో అంతా ఈ నక్సల్స్, లెఫ్ట్ ఐడియాలజీ స్టూడెంట్స్ బాగుంటారనే ఒక పేరుంది, నిజమేనా? మీరు చదువుతున్నప్పుడు నేను అట్లా అది 83, 84 ఆ ప్రాంతం వరకు ఉన్నదనేసి విన్నాము. నాది 92 to 96 బ్యాచ్ కదా. మేము ఆ టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏం లేదు. కాకపోతే మా సీనియర్స్ ఆ టైంలో కొంచెం వార్న్ చేసేవారు, ఇలాంటి అట్మాస్ఫియర్ ఉండేది, ఇలా ఉండేది, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలా అనే టైప్ లో. బట్ 90s వచ్చేసరికి ఆ ఫోకస్ ఏం లేదు. అప్పటికి అంతా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దేర్ క్యారియర్. అక్కడ ఉన్నటువంటి ఆర్ఈసీలో లెక్చరర్స్ కూడా ఆ ప్రకారంగా టీచ్ చేసేది, అటువైపు
పోవడానికి సపోర్ట్ చేసేది అని అంటారు, నిజమేనంటే? అది 80s వరకు ఉంది అనేసి అది విన్నాము. అక్కడ దెర్ ఆర్ ఇన్సిడెన్సెస్ ఆల్సో. అదే ఈవెన్ హాస్టల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగేసి సో అటాక్ చేశారు స్టూడెంట్స్ ని అనేసి అలాంటివి జరిగినాయి అక్కడ. సో అందుకనే మిగతా వాళ్ళు భయపడే వాళ్ళు, కానీ మన పని మనం చేసుకుంటే అది ఏమీ లేదు. బట్ మేము 90s వచ్చేసరికి అలా ఏం లేదు అట్మాస్ఫియర్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసే టైంలో ఆర్ఈసీలో పర్టికులర్గా మీకు ఇట్లాంటి స్టూడెంట్స్ యూనియన్ ఏమన్నా మీ పడిందా, మీ ప్రభావం? అక్కడ ఏం అంతగా మీ మీద ప్రభావం పడలే అక్కడ. అంటే ఆర్ఈసీలో మోర్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్. ఈవెన్ ఎంటెక్ కూడా ఆర్ఈసీ సూరత్కల్ మోర్ ఫోకస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ ఏ ఉండేది. అక్కడ అంత స్కోప్ ఉండేది కాదు. మామూలుగా జనరల్ యూనివర్సిటీలో అంటే ఎక్కువ పొలిటికల్ అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మేము ఈ ఆర్గనైజేషన్ లో కాబట్టి పెద్దగా ఉండేది ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎట్టుంది సార్ స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటుందా ప్రభావం పిల్లల మీద? ఇక్కడ కొంచెం స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి కానీ అంత సీరియస్ గా ఏమి ఉండదు. సో స్టూడెంట్స్ యూనియన్స్ ఆర్ దేర్. స్టూడెంట్స్ దే విల్ గివ్ రిప్రజెంటేషన్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. వేర్ ఎవర్ పాసిబుల్ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. అంటే ధర్నాలు చేసి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అక్కడ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. బట్ మనం వాళ్ళని కన్విన్స్ చేసేసి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాము. మన దగ్గర చేయడానికి స్కోప్ ఉందంటే విల్ డూ ఇట్. కొన్ని చేయలేని ధర్నా చేసినా ఏం చేసినా మనం ఏం చేయలేము. సో సేమ్ థింగ్ విల్ కన్వే. చిన్న చిన్న ఏదైనా అంటే ఇటు వాళ్ళు కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉన్నాయంటే ఇక్కడ ఇష్యూస్ కంటే బయట ఇష్యూస్ వల్ల ధర్నాలు చేసేదే ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఉన్న ఇష్యూస్ కంటే. ఓకే. అంటే వాళ్ళు బయట సంఘీభావం చెప్పడానికి అని ఇలాంటి బయట స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ జరిగితే సో అసోసియేషన్స్ అంటే దే విల్ ట్రై టు రిప్రజెంట్. దే విల్ గివ్ రిప్రజెంటేషన్, ధర్నాలు, టోకెన్ ర్యాలీస్ అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ అంటే మీ 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 వైపున ఆలోచించి చెప్పండి. ఈ స్టూడెంట్స్ యూనియన్ యొక్క ప్రభావం ఉంటేనే సమాజం ఏంది, మంచి చెడు ఏంటిది, పీపుల్ పరిస్థితి ఏంది, ఇష్యూస్ పరిస్థితి ఏంది తెలుస్తుంది జనరల్గా. అంటే స్టూడెంట్ చదువుకునే కాలంలో ఇలాంటి అప్పుడు మా టైంలో ఫోకస్ అవుతుంది బాగా. ఇప్పుడు ఈ పిల్లలకు మొత్తం ఎడ్యుకేషన్ పైనే ఫోకస్ అయిపోతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ సొసైటీ గురించి అంత పట్టించుకున్నట్టుగా కనపడతలేదు. మీరు ఏమంటారు దాని గురించి? లైక్ డబుల్ ఎడ్జ్ నైఫ్ యాక్చువల్ గా. వన్ సైడెడ్ అంటే కొంతవరకు అవగాహన ఉండి సోషల్ అవేర్నెస్ ఉంటే వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కి ఇతరులకు హెల్ప్ చేయడానికి పనికొస్తుంది. అలాగని మరీ టూ మచ్ పాలిటిక్స్ అయ్యేసి ప్రతి చిన్న విషయానికి ఇష్యూస్ చేశారనుకోండి, దట్ విల్ గో ఇన్ నెగటివ్ వే. అకాడమిక్స్ అనేది దెబ్బతింటాయి. అలా అని ఓన్లీ అకాడమిక్స్ ఏ ఉండి మనకు సమాజం ఏమైతే ఏంటి అన్న టైపులో ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ రీచ్ ఎ బెటర్ పొజిషన్. బట్ వీ హ్యావ్ టు డీల్ విత్ ది పబ్లిక్. ఏ పొజిషన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనం అది కూడా అవేర్నెస్ కావాలి. కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే బెటర్ అని నా. అది ఇప్పుడు మీకు మీ దగ్గర నుంచి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉద్యోగం చేసేవాళ్ళు అట్లా ఉన్నారండి ఎవరన్నా? అట్లా సొసైటీ మీద ఫోకస్ పెట్టి ఉన్నారా? కేవలం ఉద్యోగం, నా కుటుంబము, నా వ్యవహారం వరకే ఉన్నారా? లేదు, ఉంటారు. మా దగ్గర కూడా ఇప్పుడు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఎన్ఎస్ఎస్ ఉంటుంది అండ్ చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసిలో ప్రోగ్రామ్స్ అండ్ రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ఫ్యూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ విల్ బి దేర్. అండ్ బయట చుట్టుపక్కల అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. అండ్ రీసెంట్ గా స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తోని వీ వాంట్ టు అడాప్ట్ సమ్ స్కూల్స్, నియర్ బై స్కూల్స్ లో కొంచెం ఈ కంప్యూటర్స్, ఏఐ రిలేటెడ్ ఇప్పుడు 6th, 7th, 8th, 9th క్లాసెస్ కి చెప్పడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ వెంట్ టు నియర్ బై స్కూల్, బోరబండ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళారు. స్టూడెంట్స్ కొంచెం అవేర్నెస్ ఉంటుంది. సో ప్యూర్ వన్ సైడెడ్ టైప్ లో, అదే ప్రైవేట్ కాలేజీలో అయితే ఏంటంటే ఓన్లీ స్టడీ ఉంటుంది, వాళ్ళు మొత్తం ఉంటుంది. ఇక్కడ కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది. అండ్ దట్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ దేర్ క్యారియర్ అండ్ ఫర్ ది సొసైటీ ఆల్సో. కొంచెం సొసైటీ అంటే ఏంటి అనేది బాధ్యత కూడా తెలిస్తే బాగుంటుంది అనేసి. అంటే ఇప్పుడు మీ ప్రొఫెసర్లు కానీ మీరు కానీ క్లాస్ తీసుకునేటప్పుడు పర్టికులర్ సబ్జెక్ట్ కాకుండా ఈ అదర్ యాక్టివిటీస్ ఏమైనా చెప్తారా? మీరు మీ టీచింగ్లలో కేవలం సబ్జెక్ట్ చెప్తారా, సిలబస్ వరకే చెప్తారా? జనరల్ గా మనం సిలబస్ మీదనే ఫోకస్ చేస్తాము. దాంట్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, కొత్త ట్రెండ్స్ ఏంటి అనేది సబ్జెక్ట్ వైజే ఉంటుంది. కానీ క్లాస్ లో వేరే చెప్పడం ఏమి ఉండదు.
బట్ జనరల్గా బయట నుంచి కొన్ని లెక్చర్స్ వచ్చినప్పుడు అండ్ ఇప్పుడు సమ్ టైమ్స్ వీల్ ఆర్గనైజ్ సమ్ ఈవెంట్స్. సో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళది బర్త్డేస్ అలాంటి అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం, వాటి మీద టాక్స్. ఆ టైంలో కొంచెం బయట నుంచి వస్తారు మన స్టూడెంట్స్ కూడా, దే విల్ టాక్. అదర్వైజ్ క్లాస్లో వీల్ ఫోకస్ ఆన్ ఓన్లీ సబ్జెక్ట్. ఎందుకంటే సిలబస్ ఫినిష్ చేయాలంటే వీ షుడ్ ప్లాన్ ప్రాపర్లీ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. అంత టైం మనం వేరే సొసైటీ అని చెప్పే అంత ఉండదు. కాకపోతే క్లాస్ రూమ్ టీచింగ్లో ఏంటంటే మనం పోయినామంటే 1 hour 2 hours కంటిన్యూస్గా ఓన్లీ సబ్జెక్ట్ చెప్పినాం అనుకోండి, మోనోటనస్ వచ్చేసి స్టూడెంట్స్ అర్థం చేసుకునేది కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి మధ్యలో వేరెవర్ దెర్ ఇస్ ఎ స్కోప్ కొంచెం వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసేస్తూ సమ్ దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, కొన్ని వాళ్ళకి నచ్చేటి జోక్స్ ఇలాంటి సంథింగ్ రిలేటెడ్ టెక్నికలీ చెప్పి వీ షుడ్ అట్రాక్ట్ దెమ్ టువర్డ్స్ టీచింగ్. అదర్వైజ్ హ్యూమన్స్ బ్రెయిన్ ఏంటంటే ఒక 15-20 minutes అయింది అనుకోండి, మొనటనస్ అయిపోయి దే విల్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అలాంటి కొంచెం ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ విల్ ప్లాన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాకల్టీ విల్ అటెండ్ రిఫ్రెషర్ కోర్సెస్, ఓరియంటేషన్ కోర్సెస్, వీటిని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అది కెరీర్ డెవలప్మెంట్లో. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాకల్టీ విల్ లర్న్ దీస్ టెక్నిక్స్. సో సాధ్యమైనంత వరకు విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ ది క్లాస్ వేరెవర్ పాసిబుల్, కొంచెం అటెన్షన్ డ్రా చేయడానికి అలాంటివి చేసేస్తుంటారు. తర్వాత ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి కాలంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏమైనా డిఫరెంట్ కనపడుతుందా మీకు? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎవ్రీ 10 years దెర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఇప్పుడు 10 years బ్యాక్కి ఇప్పటికీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంతకుముందు ఒక 20 years బ్యాక్ ఇప్పుడు వస్తే ఇంకా ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. అప్పుడు వీ డోంట్ హ్యావ్ సోషల్ మీడియా, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్ ఎక్సెప్ట్ సినిమాస్ మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీదనే ఉండేది, ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమాలు ఉండేది. కాబట్టి మా జనరేషన్ వరకు చెప్తే, ఎందుకంటే దే ఆర్ ఫోకస్డ్ అండ్ వెల్ సెటిల్డ్. ప్రజెంట్ జనరేషన్కి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఆర్ మోర్. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అది ఎక్కువ డిస్ట్రాక్షన్ వాళ్ళ కెరియర్కి అనేసి, ఎందుకంటే సోషల్ మీడియా అడిక్ట్ ఎక్కువ అయిపోతున్నారు. దాంతో ఫోకస్ అనేది కెరియర్ మీద ఫోకస్ తగ్గిపోయేసి సబ్జెక్ట్ మీద ఫోకస్ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ఫర్ ప్రెజెంట్ జనరేషన్. ఎవరైతే అది బ్యాలెన్స్ చేసుకోగలరో సోషల్ మీడియాని కానీ సబ్జెక్ట్ని, దే విల్ ఎక్సెల్. అదర్వైజ్ మాకు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్లో కొన్ని ఛాలెంజింగ్ ఇష్యూస్ అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కార్పొరేట్ జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, కార్పొరేట్. వాళ్ళు ఓన్లీ జస్ట్ రీడింగ్ అండ్ రీప్రొడ్యూసింగ్. సో ఆ టైప్ ఎక్కువ యాటిట్యూడ్తోనే వస్తున్నారు. 10th వరకు బాగానే ఉంటున్నారు, ఇంటర్ వచ్చేసరికి అది. అండ్ ఫ్రమ్ ఇంటర్ ఏదైతే మన సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళు కొంచెం వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. వాళ్ళకి అక్కడ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, హౌ టు మోల్డ్. ఈ కార్పొరేట్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చేసరికి మోర్ ఛాన్సెస్ ఫర్ గెటింగ్ స్పాయిల్డ్ అది. సో వెరాజ్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజెస్ నుంచి ఇలాంటి నుంచి వచ్చిన వాళ్ళకి లైఫ్ ఏంటి ఎలా ఉంటుంది అనేది, సో దే విల్ బ్యాలెన్స్ ది అకాడమిక్స్ అండ్ లైఫ్. సార్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ రకరకాల యూనివర్సిటీస్లలో ఈ కమ్యూనిటీ వైజ్గా స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అవుతున్నారు. ఈ కమ్యూనిటీ సంఘం అని ఆ సంఘం అని రకరకాల కమ్యూనిటీ సంఘాలు ఏర్పడ్డాయి. అట్లా ఉన్నదా సార్ ఈ యూనివర్సిటీలో ఏమైనా అట్లా కనపడతాయి అప్పుడప్పుడు? మా దగ్గర అంతగా లేదు, కాకపోతే దట్ ఈస్ అప్పుడప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాము ఈవెన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో. బట్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ట్రెండ్. ఇప్పుడు ఐడియాలజీ ప్రకారము డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయంటే దట్ ఈస్ డిఫరెంట్, అది డిఫరెంట్. మరి టూ క్యాస్ట్ వైజ్, రిలీజియన్ వైజ్ ఈ టైప్ లో మనం ఇంకా గ్యాదర్ అయితే దట్ విల్ నాట్ గివ్ ఏ గుడ్ మెసేజ్ టు ది సొసైటీ అండ్ అదర్స్, అండ్ దే విల్ నాట్ సక్సెస్, దే విల్ నాట్ లీడ్ ఎనీ సక్సెస్. అది ఎందుకంటే చిన్నగా అయిపోతుంది. అదర్స్ కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. మళ్ళీ పైకి వెళ్తున్నా కొద్దీ మనం ఆ గిరిగీసి ఆ టైప్ లో ఉంటే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. బట్ అక్కడక్కడ కొంచెం కొంతమంది ట్రై చేస్తుంటారు కానీ, సో ఎవరైతే అందులోకి ఆ ట్రాప్ లో పడరో డెఫినెట్లీ
దే విల్ అచీవ్ సక్సెస్. ఆ ట్రాప్ లో ఉన్న వాళ్ళు ఎంతసేపు అదే లోకం అనుకుంటే వాళ్ళు ఏం అచీవ్ చేయలేరు. అకాడమిక్స్ అనుకోండి, ఈవెన్ లైఫ్ లో కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. అండ్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అంత కొంచెం ఉండదు. సో విల్ సీ మెనీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కామన్ గా చాలా చూస్తుంటాం మేము ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయాయి. కాబట్టి అంతగా ఏం లేదు, బట్ వెరీ ఫ్యూ కేసెస్ అక్కడక్కడ వినబడతా ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు మీరు ఒక మామూలు చిన్న కుగ్రామం నుంచి వచ్చింది కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ పోస్ట్కి వచ్చినప్పుడు? హాయ్ అనిపిస్తున్నదా? ఇంకా ముందు ముందు ఏం చేయాలనిపిస్తుంది? మీ గోల్ ఏముంటుండే, విజన్ ఏముంటుండే మీకు? అంత వెల్ ప్లాన్డ్ గా మనం ఈ ఫీల్డ్ ఏం లేదు. సో ఎందుకంటే డిప్లొమా పోయిన తర్వాతనే కొంచెం ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే డిప్లొమా పోయే వరకు హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు. అక్కడ మనకు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి సో ఆ తర్వాత నుంచి మనం ప్లాన్ చేసుకోవడం అంటే బెటర్గా ఏం చేయొచ్చు. మనం ఎంతసేపు అప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా అయితే ఆ టైప్లో మనం ట్రైన్ కాలేదు, దాన్ని ఆ టైప్లో ప్లాన్ చేయలేదు యాక్చువల్గా. సో మనం ఎంతసేపు బెటర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఏముంటాయి, మంచి ఇంజనీర్ కావాలా అనేది ఉండేది. సో అదే లైన్లో జస్ట్ వి ట్రై. సో సైట్ ఇంజనీర్ చేసాము, డిజైన్ ఇంజనీర్ చేసాము, అండ్ టీచింగ్. ముందు భవిష్యత్తు మరి ఇంకా ఏం వస్తే బాగుంది అనిపిస్తుంది మీకు? ఏం ప్రెసెంట్ అయితే ఉన్న పోస్ట్ మనం సిన్సియర్ గా మన ఎఫర్ట్ పెట్టి చేస్తే ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ వస్తాయి అనేది దట్ ఈస్ మై కాన్సెప్ట్. మనం ఏదో ఆస్పైర్ చేసేసి ఏం కళలు లేవు దాన్ని ఆస్పైర్ చేసి దాని గురించి అనవసరంగా రాకపోతే బాధపడడం ఏం లేదు. ఐఎమ్ లక్కీ. సో వాట్ ఎవర్ ద పోస్ట్ ఐ గాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వేరియస్ ఆపర్చునిటీస్ మాకు యూనివర్సిటీలో వచ్చినాయి. ఈవెన్ బిఫోర్ జాయినింగ్ జేఎన్టీయూ ఆల్సో నేను ఎక్కడ ఖాళీగా ఉన్నది ఏం లేదు. సో వేరియస్ ఆర్గనైజేషన్లో వెంటనే జాబ్స్ వచ్చేసేసాయి. ఇక్కడ కూడా చాలా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ చేసాము. జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఎందుకన్న టైప్లో ఉంటుంది, మోర్ అకాడమిక్ టైప్లో ఉండాలన్న టైప్లో. బట్ ఐ గాట్ ఆపర్చునిటీస్, ఐఎమ్ హ్యాపీ. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే టాప్ క్యాడర్, వన్ ఆఫ్ ద టాప్ క్యాడర్ యూనివర్సిటీలో. నాకు మాక్సిమం యూనివర్సిటీ బియాండ్ పోవడానికి పెద్ద స్కోప్ ఏమి ఉండదు. సో ఇక్కడ తర్వాత మీ జేఎన్టీయూ కింద చాలా కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా సార్, ఇంజనీరింగ్ కాలేజెస్. మీరు మానిటరింగ్కి వెళ్తారు అప్పుడెప్పుడెప్పుడన్నా? వెళ్తాం. మాకు ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో జేఎన్టీయూ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే యాక్చువల్గా స్ట్రెంత్. మా యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా యూనివర్సిటీ అంత సీరియస్ గా తీసుకో. ఓకే. మా యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసి ఆల్ కాలేజెస్ విజిట్ చేస్తాయి. ప్రతి కాలేజీకి వెళ్తారు. ఇయర్లీ వన్స్ జనరల్ గా February to May ఆ మధ్యలో ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ FFC ఉంటుంది. దే విల్ వెరిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ల్యాబ్స్ కనపడితే, నెగటివ్స్ కనపడితే ఏమన్నా యాక్షన్స్ వెంటనే దాన్ని ఆటోమేటిక్ ఇప్పుడు సఫిషియంట్ ఫెసిలిటీస్ లేవనుకుంటే ఇంటేక్ తగ్గించేస్తాం. సో యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లాస్ట్ 10 years లో యూ విల్ సీ ఈవెన్ ఎనీ ప్రైవేట్ ఇంజనీరింగ్ దే హ్యావ్ ఫెసిలిటీస్. ఓన్లీ మంచి ప్రైవేట్ కాలేజీలు కొంచెం బాగా నేమ్ ఉన్నాయి, కొంచెం అంత నేమ్ లేవు ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ ఫ్యాకల్టీ. మంచి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటే డెఫినెట్ గా దే విల్ ఎక్సెల్. ఆల్మోస్ట్ ఆల్ ద కాలేజెస్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బిల్డింగ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉంటే దే కెన్ టీచ్ బెటర్. సో బెటర్ టీచ్ చేస్తే స్టూడెంట్స్ దే కెన్ ఎక్సెల్. ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది, అలా పిల్లలకు మంచి నేమ్ వస్తుంది. సో దాని మీద ఫోకస్ చేసిన ప్రైవేట్ కాలేజెస్ దే ఆర్ సక్సెస్ఫుల్. సో ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, అంత రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేసి రిటెన్షన్ ఎంత ఉంది, అవన్నీ కూడా అవన్నీ చూస్తాం. దట్ ఈస్ రిగరస్. దానివల్ల ఈవెన్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజెస్ దే వాంట్ టు బి ఇన్ జేఎన్టీయూ. ఎందుకంటే కొంతమంది వేరే యూనివర్సిటీకి అఫిలియేషన్ మార్చుకోవాలన్న ప్లాన్ లో ఉంటారు. కానీ సో ఎవరైతే జేఎన్టీయూకి ఉన్నారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేసి ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు ప్రైవేట్ గా డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నా దే వాంట్ టు బి అసోసియేట్ విత్ స్టేట్ గవర్నమెంట్. ఆ టైప్ లో కూడా ఉన్నారు అన్నమాట. ఎందుకంటే యూనివర్సిటీ కొంచెం ఆలోచిస్తున్నారు జేఎన్టీ నుంచి పోతే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేసి. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఫారిన్ వెళ్ళేటప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అయినా దే ఆర్ ది
JNTU స్టూడెంట్స్, అవును, యూనివర్సిటీ స్టూడెంట్స్, చాలా మంది. కాన్స్టిట్యూంట్ కాలేజెస్ అయినా ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయినా ఎవ్రీబడి విల్ సే దే ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. అవును, సో JNTU హ్యాస్ ఇట్స్ ఓన్ రిప్యుటేషన్. వరల్డ్ ఓవర్ JNTU స్టూడెంట్స్ ఉంటారు, చాలా టాప్ పొజిషన్ లో ఉంటారు. ఈవెన్ US లో దే ఎస్టాబ్లిష్డ్ సమ్ బిగ్ కంపెనీస్ ఆల్సో. అలాంటివి ఉంటాయి. వాళ్ళకి వీసా కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది JNTU అంటే. సో ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ ఇందులో నుంచి పోయి పెట్టుకుంటే వాళ్ళ పేరు వచ్చేంత వరకు ఇబ్బంది ఉంటుందన్న అయితే ఉంది. సార్ ఇప్పుడు చివరి లాస్ట్ ప్రశ్న అండి, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. కుటుంబ నేపథ్యం అంటే ఆల్రెడీ వ్యవసాయ కుటుంబం. సో మన ఊర్లో వ్యవసాయం ఉంటుంది ఇప్పటికీ, అంటే ల్యాండ్ ఉంది అనుకోండి. బట్ ఈవెన్ మనం సెలవులు వచ్చినప్పుడు కూడా మేము కూడా ఏదో ఇంతో అంతో వ్యవసాయం హెల్ప్ చేసేయడం, ఇలాంటి అంత పెద్ద పెద్దవి రాకపోయినా చిన్న చిన్న నీళ్లు కట్టడము, ఇలాంటి చిన్న పనులు అవన్నీ మనం చేసేది. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, లేదంటే వేసవి సెలవులకు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యేది. ఆ ప్యాషన్ కొంచెం ఉంటుంది. బట్ సో అది నేచర్ అది. సో కుటుంబ నేపథ్యం అంటే అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఈవెన్ రిలేటివ్స్. అంతే ఒక విధంగా చెప్పాలంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో మేబీ ఐ మే ది ఫస్ట్ పర్సన్ మా రిలేటివ్స్ లో, చుట్టుపక్కల చూసినా కూడా. సో మనం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాము, మనకు కొంచెం బాధ్యతగా చదువుకున్నాము. అది కూడా ఒక అందుకు, లేదంటే ముందు వెళ్ళాఫ్ ఉంటే అంత కష్టపడే వాళ్ళము కాదు, తెలియదు. సో బాధ్యతతో చదువుకున్నాము. నౌ ఐ యామ్ ఇన్ దిస్ పొజిషన్. తర్వాత మీ తమ్ముళ్ళు కానీ వాళ్ళ? మా తమ్ముడు, ఒక తమ్ముడు మీకు? ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. సో తమ్ముడు సాఫ్ట్వేర్, JS రిలేటెడ్ సాఫ్ట్వేర్ లో పనిచేస్తాడు పంజాగుట్టలో. మా పెద్ద చెల్లె స్టిల్ దే ఆర్ డూయింగ్ వ్యవసాయమే, పక్క ఊర్లోనే ఉంటారు, వ్యవసాయం మీద డిపెండ్ అవుతారు. మా చిన్న చెల్లె వాళ్ళు కొన్ని బస్సెస్ హైర్ కి, RTCకి పెట్టేసి కొంచెం ఆ టైప్ లో దే ఆర్, వాళ్ళకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. బట్ మెయిన్ ఈ బస్సెస్ సైట్ లో ఉంటుంది. మా పెద్ద చెల్లె వాళ్ళది వ్యవసాయమే. పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప. సో మా అబ్బాయి మొన్నే బీటెక్ అయిపోయింది లాస్ట్ ఇయర్, ఒక 4-5 months బ్యాక్. హీ జాయిన్ ఇన్ HCL టెక్ కంపెనీ హైదరాబాద్. జాబ్ బీటెక్ ECE చేశాడు ఫ్రమ్ శివనాడ యూనివర్సిటీ, నోయిడా. సో హీ జాయిన్ ఇన్ HCL టెక్ అబౌట్ 4-5 months బ్యాక్. అమ్మాయి వచ్చేసి బీటెక్ 3rd year ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ లో చేస్తుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్. వైఫ్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. చాలా సంతోషం మీరు అడిగినందుకు, మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.